పార్టీ పెట్టనిచ్చింది భావతీవ్రత పుస్తక పఠనం, డబ్బులు సంపాదించాక ఖర్చు పెట్టనంటే ఎలా కుదరదో, వద్దనుకున్న ఏదోలా ఖర్చు అయిపోతాయి. అలాగా కొంత జ్ఞానం వచ్చాక, కొంత చదివాక, కొంత చెయ్యగలిగే సత్తా ఉన్నాక నేను ఊరికనే కూర్చుంటాను, నేను ఏమి చెయ్యనంటే జీవితం అలా ఉండనివ్వదు. అలాంటి నన్ను ఏదో సాటర్డే సండే షూటింగ్ ప్రాక్టీస్కి వెళ్ళి మెడ్రాస్ రైఫిల్ క్లబ్లో మార్నింగ్ లయలో కాలేజీలో జాగింగ్ చేసుకొని ఇంటికి వచ్చి పుస్తకాలు చదువుకొని మా వదినకి ఏదైనా అవసరమైతే పనులు చేసి పెట్టి, ఇలాంటి నేను సగటు మనిషి, మధ్యతరగతి మనిషి, అంతకుమించి వేరే పట్ల. పనగల్ పార్క్ వెళ్ళి కూరగాయలు తీసుకురావడం, వంకాయ ఎంత, తక్కాలి ఎంత, అంటే మన ఉల్లిపాయలు వంకాయలు ఎంత అని ఇట్లాంటివి తీసుకొచ్చేవాడిని. నెల్లూరులో పెద్ద బజారు వచ్చి మన పెద్ద బజారు చిన్న బజారుకి వెళ్ళి ఇంటికి కావాల్సిన సామాన్లు తీసుకొచ్చేవాడిని. నాకు అంతకుమించి జీవితాన్ని కోరుకోలేదు నేను. అలాంటిది నేను యాక్టర్ అయ్యాను, ఈ రోజున పొలిటికల్ లీడర్ అయ్యాను, దేశమంతా గుర్తించే అయ్యానంటే ఇది ఏది కూడా నేను కోరుకుంది కాదు, నాకు ఇవ్వబడింది. అందుకే నేను కర్మే చేస్తాను, నేను ఫలితం ఆశించను. అంటే ఎలా ఉంటుందంటే, అది ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, సగటు మనిషి చాలా భయాల మధ్య, చాలా బాధ్యతల మధ్య జీవితాన్ని కొనసాగించాలి. ఒక మాట అంటే ఎక్కువ, ఒక మాట అంటే తక్కువ, చాలా సన్నని గీతల మధ్య బతకాలి. ఒకలాగా చెప్పాలంటే అరిటాకు లాంటి జీవితం. అరిటాకు ఉంది కదా అని జీవితం వడ్డించిన విస్తరు అవ్వదు. చిన్నపాటి ముళ్ళు తగిలినా మొత్తానికి చిరుగుపోతుంది. అలాంటి కోట్లాది సగటు మనుషుల ప్రభావితం చేసే సినిమా కానీ, కోట్లాది మందిని ప్రభావితం చేసే రాజకీయాలు కానీ నాకు చాలా బాధ్యతనిచ్చాయి. సినిమాలో ఎంత చెప్తే మంచిది, ఎంత చెప్తే మంచిది కాదు అని ఆలోచించి చేసేవాడిని. ఒక దేశభక్తి పాట పెడితే మంచిదా, ఒక క్లబ్ డాన్స్ పెడితే మంచిదా, ఈ రెండు ఆలోచించి దేశభక్తికి వెళ్ళాను నేను. అందుకే ఏం మెరా జేహానే పెట్టాను తప్ప ఓ మై డార్లింగ్ అని పెట్టలా. అంటే అంటే ఎందుకు నేను ఆలోచిస్తానంటే, మనిషి మనెవరం శాశ్వతం కాదు. మాట అది మంచి అయినా చెడైనా, అందుకే ఆలోచించే మాట్లాడతాను ఎప్పుడు. ఈ అన్న మాట ఒక తరం 2-3 తరాలు ఉండిపోతే పర్యవసానం ఏంటి, ఎనీ పబ్లిక్ పాలసీ, ఇవన్నీ ఆలోచించి నేను జనసేన కోసం ప్రతిపాదించిన 7 సిద్ధాంతాలు చాలా మదించి, శోధించి, తర్కించి మీ ముందు పెట్టింది. సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, నేను టీనేజర్గా ఉన్నప్పటి నుంచి నాకు నెల్లూరు డైకస్ రోడ్లో డాక్టర్ కరీముల్లా గారు నాకు ఆస్మాకు వచ్చినప్పుడల్లా నాకు డెర్ఫ్లిన్ ఇంజెక్షన్ ఇచ్చేవాళ్ళు. ఆయన కోసం వెయిట్ చేస్తూ ఉంటే ఒక బోర్డు నన్ను ఆకర్షించేది, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అని. దాన్ని ఎప్పుడు గుర్తుండిపోయింది నాకు. అంటే వ్యాధి నివారణ కంటే, వ్యాధి చికిత్స కంటే కూడా వ్యాధి నివారణ మేలని. అందరూ చాలామంది అనుకుంటారు కదా, ఎందుకు నాకు చెగువెరా ఇష్టం అంటే అది కమ్యూనిజమో మావోయిజమో కాదు. ఒకడు డాక్టర్ అయ్యండి, శారీరకం రుగ్మతలు వస్తే బాగు చేసే డాక్టరు సమాజానికి పట్టే రుగ్మతలను ఎవడు బాగు చేస్తాడు అని చెప్పి డాక్టర్ వృత్తి వదిలి విప్లవకారుడు అయ్యాడు చూసారా, ఆ భావన నాకు ఇస్తుంది చెగువెరాలో. అంతేగాని అతను మావోయిస్టో కమ్యూనిస్టో అని కాదు, గెరిల్లా అని కాదు. ఆ మానవీయ కోణం నాకు నచ్చి దాన్ని ఇష్టపడ్డాను చెగువెరాను. ఆ సిద్ధాంతాలని అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను మీకంటే, చాలా ఆలోచించి చేశాను. అంటే అంత వయసు నుంచి ఆ సిద్ధాంతాలని చాలా బలంగా విశ్వసించేవాడిని, ఆచరించేవాడిని కనుక, వాటి కోసం నిలబడేవాడిని కనుక, నిలబడినందుకు ఆ సిద్ధాంతాలు నన్ను దశాబ్దం రాజకీయ పోరాటం చేయగలిగే సత్తానిచ్చినాయి. ఈ రోజున 100% స్ట్రైకింగ్ రేట్తో జయకేతనాన్ని ఎగరేస్తున్నాం ఈ రోజునంటే జనసేన 7 మూల సిద్ధాంతాలే కారణం.